నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భావోద్వేగాల అదుపుకు ధ్యానం ఉపకరిస్తోందన్న ఉపరాష్ట్రపతి. మానసిక ప్రశాంతతకు అందరూ ధ్యానం చేయాలని సూచన. నదీ జలాలు సాగునీటి ప్రాజెక్టుల అంశంపై ఉద్యమానికి బీఆర్ఎస్ సన్నద్ధం. పార్టీ సమావేశానికి ముందు కేసీఆర్తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు. అసోంలో స్వాహిద్ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని. అమరులైన 860 మందికి ఘన నివాళి. ఉత్తరాది రాష్ట్రాలను కమ్మేసిన దట్టమైన పొగమంచు. ఢిల్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించిన ప్రభుత్వం. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లలో కనువిందు చేస్తున్న హిమపాతం. మంచు వర్షంతో ఆహ్లాదకరంగా మారిపోయిన లేహ్. రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శ్రీధర్ బాబు హాజరై ఒకే వేదికపై ధ్యానం చేశారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం ఉపకరిస్తోందని ఉపరాష్ట్రపతి అన్నారు. మానసిక ప్రశాంతత కోసం అందరూ ధ్యానం చేయాలని సూచించారు. యోగా, ధ్యానం చేయడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందన్న ఉపరాష్ట్రపతి భారతదేశం ఒక ఆధ్యాత్మిక కేంద్రమని అభివర్ణించారు. ధ్యానం వల్ల అన్నింటినీ జయించవచ్చన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ధ్యానం గురించి ప్రస్తావించాయని తెలిపారు. ధ్యానం ద్వారా ఒత్తిడి, ఆందోళనను జయించవచ్చని దాజీ వివరించారు. మనసు కేంద్రంగా ధ్యానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయన్నారు. రాత్రి 8 గంటలకు కన్హా శాంతివనం వేదికగా వర్చువల్ ద్వారా 1,00,000 మందితో ధ్యానం చేయించినట్లు తెలుపుతున్నారు. The inner transformation is a must for every individual to build positive society, a society which takes care of everyone. I take this opportunity to place my regards for Daji for inspiring the world to look within and to contribute to a more peaceful and conscious living. Meditation is a universal practice that transcends cultural, geographical, and religious boundaries. It is a path that leads to inner peace, mental clarity, and emotional stability. Today we came together not only to celebrate meditation, but to honor its profound significance in our lives. From the Vedas, Upanishads, Yoga Sutras, Bhagavad Gita, meditation has evolved as humanity's enduring response to the flux of time, fostering harmony, clarity, ethical conduct, and inner mastery. The Brihadanayaka Upanishad offers the profound invocation, Asatoma Sadgamaya Tamasoma Jyotirgamaya Mrityurma Amritam Gamaya. This guides the inner journey from truth, darkness to light, positioning meditation as the foundational step toward enduring peace. We have heard the word peace. We like to experience it through this meditation. Not just heartfulness way of meditation, but whatever is suitable to your heart. Be you a Brahma Kumari, be you art of living, be you from Isha, be you from Bihar School of Yoga, or Vipassana meditation, or just simple breathing exercise so that you can center your mind. Centering the mind helps us relax a bit. This is a side benefit of Dhyan. The main purpose is something else, elevating the consciousness. And what will you do with elevated consciousness depends on all of us. నదీ జలాలు సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించనుంది. పూర్తి వివరాలను మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం భారత రాష్ట్ర సమితి శాసనసభ పక్షంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ప్రధానంగా కృష్ణా గోదావరి నదీ జలాలు సాగునీటి ప్రాజెక్టుల అంశంపై ఇవాళ సమావేశంలో చర్చ జరగనుంది. నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ అంటోంది. ఇదే సందర్భంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ప్రత్యేకించి బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేయకుండా రైతులకు నష్టం చేస్తున్నారని బీఆర్ఎస్ అంటోంది. ఇందుకు సంబంధించి ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయానికి వస్తే
బీఆర్ఎస్ హయాంలోనే 90% పనులు పూర్తయి ఒక పంపును ప్రారంభించినప్పుడు కూడా గత 2 ఏళ్లుగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను పట్టించుకోవడం లేదు. అందుకే తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని బీఆర్ఎస్ అంటుంది. వీటన్నింటి నేపథ్యంలోనే మరొకమారు ఈ ప్రాజెక్టులకు సంబంధించితో పాటు కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ జరుగుతున్న అన్యాయం విషయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ఉద్యమించాలని భారత రాష్ట్ర సమితి భావిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ సమావేశం జరగనుంది. పార్టీ ఎంపీలు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొత్తం 400 మందికి పైగా నేతలతో కేసీఆర్ ఈ మధ్యాహ్నం సమావేశమవుతారు. ఈ నదీ జలాల అంశానికి సాగునీటి ప్రాజెక్టులో ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరుగుతున్న నష్టంపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని, ఉద్యమాలు శ్రీకారం చుట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే ఇవాళ సమావేశంలో ఆ ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలనే విషయమే నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించి ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడైతే లబ్ధి పొందాల్సిన అవసరం ఉందో ఆయా జిల్లాల్లో బహిరంగ సభల నిర్వహణకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్న సమాచారం. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ ఈ 3 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాంతాల్లో ఒక్కొక్క చొప్పున బహిరంగ సభలు నిర్వహించే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి వాళ్ళ ప్రకటన చేయడం. దీంతోపాటు ఇతర అంశాలు, రాష్ట్ర రైతులకు సంబంధించిన సమస్యలు, యాప్ ద్వారా యూరియా సమస్య సహా ఇతరత్ర అంశాలు కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమై ఒక దిశానిర్దేశం చేయనున్నారు. దీంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూస్తే త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీలను కూడా ఏర్పాటు చేసి సిద్ధమవుతారు. ఇందుకు సంబంధించి కూడా నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఓవర్ టు స్టూడియో చెద్దు. ధన్యవాదాలు రఘువర్ధన్. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 బడ్జెట్ తయారీ కోసం అన్ని శాఖల నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదనలతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించి సవరించిన ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలకు సూచించారు. ప్రస్తుతం ఉన్న పన్నులు, ధరల ఆధారంగా ఆదాయ అంచనాలు పేర్కొనాలని, ప్రభుత్వ అనుమతి లేకుండా తగ్గింపు, పెంపు చేయరాదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని, సవరించే అంచనాల్లో పెంపుకు ఆస్కారం లేదని తెలిపారు. అన్ని శాఖలు, కార్పొరేషన్లకు డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్న మొత్తం రుణాల వివరాలను నిర్ణీత నమూనాలో పొందుపరచాలని, ఎక్కడైనా పొరపాట్లుంటే తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, వచ్చే నిధులకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో ఇవ్వాలని తెలిపారు. శాఖాధిపతులు జనవరి 3వ తేదీ వరకు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలని, ఆయా శాఖల కార్యదర్శులు వాటిని పరిశీలించి 6వ తేదీ వరకు రిమార్క్స్తో ఆర్థిక శాఖకు పంపించాలని తెలిపారు. హైదరాబాద్ శివారు కోహెడలో అంతర్జాతీయ స్థాయిలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నామని పాడి, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్న ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఫిష్ మార్కెట్ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ నిర్మాణ ప్రణాళికలు, మ్యాప్లను అధికారులు మంత్రికి వివరించారు. అత్యాధునిక చేపల మార్కెట్ పూర్తిగా ఎయిర్ కండిషన్తో వస్తుందని, వాసనపై స్థానిక ప్రజలకు ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. ఈ మార్కెట్ నుంచి గోదావరి, కృష్ణా నదులు, రాష్ట్రంలో ఉన్న 26,000 నీటి వనరుల్లో లభించే చేపలను విదేశాలకు ఎగుమతి చేస్తామని ప్రకటించారు. 47 కోట్ల రూపాయల వ్యయంతో ఈ అంతర్జాతీయ మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. 2027 మార్చిలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి శ్రీహరి పేర్కొన్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయానికి ప్రయత్నించారు. హైదరాబాద్లోని హయత్ నగర్లోని ఇంట్లో తుపాకీతో పేల్చుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ గన్మెన్ ఆత్మహత్యాయత్నానికి కారణాలు ఏంటి? ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది?
హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగత గన్మెన్ గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య ఈ రోజు ఉదయం తన నివాసంలో కూడా తన రివర్ సంబంధించి కూడా గన్ తో కూడా కాల్చుకొని ఆత్మహత్యకి ప్రయత్నించడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు హుటాహుటిగా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం కామిన్ ఆసుపత్రిలో అయితే అతన్ని చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రంగనాథ్ ఆసుపత్రికి వెళ్లి అతనికి సంబంధించి కూడా పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు కూడా వైద్యులు వెల్లడించారని చెప్పి కూడా ఒక ప్రకటన రంగనాథ్ స్వయంగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటికే అతన్ని కొన్ని రోజుల నుంచి కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు అనే ఒక అనుమానం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అతను 2 సంవత్సరాల నుంచి కూడా బెట్టింగ్ తర్వాత గేమింగ్ యాప్లలో కూడా డబ్బులు పెట్టి పోగొట్టుకొని తర్వాత లోన్లకు సంబంధించి కూడా ఎక్కువ లోన్ తీసుకోవడంతో కూడా అతను వస్తున్న జీతం కూడా పెద్ద మొత్తంలో ఆ లోన్లకు కట్టుకోవడంతో కూడా ఈ విధంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లయితే ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది. తర్వాత అతను ప్రస్తుతం అతని చికిత్స కామినీ హాస్పిటల్ కూడా సర్జరీలకు సంబంధించి కూడా జరుగుతున్నట్లు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు అయితే వెల్లడించాల్సిన అవసరం. కేవలం ఆత్మహత్య యత్నాన్ని ప్రయత్నించారు కాబట్టి వెంటనే ఆసుపత్రికి తరలించి అతన్ని అయితే చికిత్స అందించడానికి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉంది కాబట్టి తర్వాత దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేసుకొని ఒక దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. అస్సాంలో 2వ రోజు పర్యటన కొనసాగించిన ప్రధాని మోదీ అస్సాం ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పించారు. పశ్చిమ బొరగావ్లో స్వాహిద్ స్మారకాన్ని సందర్శించిన మోదీ అస్సాం ఉద్యమంలో అమరులైన 860 మందికి నివాళులర్పించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అమరుల వివరాలను ప్రధానికి తెలియజేశారు. అంతకుముందు బ్రహ్మపుత్ర నదిలో క్రూయిజ్లో మోదీ ప్రయాణించారు. క్రూయిజ్లోనే పరీక్షా పే చర్చలో భాగంగా ప్రతిభావంతులైన 25 మంది విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. గాయంతో నీరసించిపోయిన అడవి ఏనుగును ఒడిశా అటవీశాఖ అధికారులు కాపాడారు. చందక రిజర్వ్ ఫారెస్ట్లో ఎడమ వెనుక కాలు వాచిపోయి నడవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న గజరాజును అటవీశాఖ అధికారులు గుర్తించారు. నందన్ ఖాన్ జూలాజికల్ పార్క్ సిబ్బంది, ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ సిబ్బందితో కలిసి ఏనుగుకు మత్తుమందు ఇచ్చి చికిత్సను అందించారు. ఏనుగుకు మత్తుమందు ఇచ్చేందుకు వారికి 2 రోజులు పట్టింది. అత్యంత జాగ్రత్తలు తీసుకుని మత్తిచ్చి దాని వద్దకు వెళ్లి వాచిన కాలుకు చికిత్స చేశారు. యాంటీబయోటిక్స్, ఇతర మందులను అందించారు. గజరాజు కోలుకుంటోందని భువనేశ్వర్ చందక రిజర్వ్ ఏసీఎఫ్ వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. ఆదివారం ఉదయం హానికర పొగమంచు హస్తినలోని అనేక ప్రాంతాలను కమ్మేసింది. ఫలితంగా దృశ్య నాణ్యత బాగా పడిపోయింది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ GRAP స్టేజ్ 4 కింద ఆంక్షలను అమలు చేస్తున్నారు. కాలుష్య కారక నిర్మాణాల పనులు నిలిపివేత, డీజిల్ వాహనాల ప్రవేశంపై నిషేధం వంటి అనేక చర్యలను తీసుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. చలి తీవ్రతకు అనేక చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని అనేక పెద్ద నగరాల్లో చలి తీవ్రత పెరగ్గా పొగమంచు కూడా ఇబ్బందులు పెడుతోంది. ఆగ్రాలో ఉదయం తాజ్మహల్ కనిపించనంతగా పొగమంచు అలుముకుంది. ఆధ్యాత్మిక నగరి వారణాసిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోతాయని వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అయోధ్యలో చలిగాలుల తీవ్రత బాగా పెరిగింది. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోతాయని, గరిష్టంగా 16 డిగ్రీలు ఉంటాయని IMD పేర్కొంది. ప్రయాగ్రాజ్లో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలుగా ఉండొచ్చని తెలిపింది. ప్రయాగ్రాజ్ను దట్టమైన పొగమంచు కమ్మేసింది. రాజస్థాన్లోని ధోలాపూర్లోనూ పొగమంచు దట్టంగా అలుముకుంది. అక్కడ 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావచ్చని IMD పేర్కొంది. మధ్యప్రదేశ్లోని మైహర్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది.
జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లలో హిమపాతం కనువిందు చేస్తోంది. 40 రోజుల కఠినమైన శీతాకాలం చిల్లాయ్ కలాన్ ప్రారంభం కావడంతో సుదీర్ఘమైన పొడికాలం తర్వాత కశ్మీర్ ప్రజలకు మంచు వర్షంతో ఉపశమనం కలుగుతోంది. ఉత్తర కాశ్మీర్లో బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ టూరిస్ట్ రిసార్ట్ వద్ద మంచు కురుస్తోంది. శ్రీనగర్, కార్గిల్ హైవేపై సోన్మార్గ్ పర్యాటక రిసార్ట్లోనూ హిమపాతం ప్రారంభమైందని అధికారులు చెప్పారు. రానున్న 48 గంటల్లో మంచు వర్షం మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. హిమపాతం కారణంగా బండిపూర్లో గురేజ్ బండిపూర్ రోడ్డును అధికారులు మూసివేశారు. మంచు వర్షం కారణంగా లద్దాఖ్లోని లేహ్ ఆహ్లాదకరంగా మారిపోయింది. ఎటు చూసినా తెల్లటి మంచుతో ప్రకృతి అందాలు పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. ధవళ వర్ణంతో మెరిసిపోతున్న లేహ్ను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. నిజాం చక్కెర కర్మాగారం భూములు కొనుగోలు చేసిన రైతులు తిరిగి విక్రయించుకోలేకపోతున్నారు. రెవెన్యూ శాఖ జారీ చేసిన పట్టాలున్న భూభారతిలో పేర్లుండి విక్రయించేందుకు స్లాట్ బుక్ అవుతున్న తహసీల్దార్లు మాత్రం రిజిస్ట్రేషన్లు ఆపుతున్నారు. కోర్టు ఆర్డర్లు తెచ్చుకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. 25 ఏళ్ల కిందట కొన్న భూములకు 4.5 ఏళ్ల కిందటి వరకు క్రయ విక్రయాలు జరిగాయి. ఇప్పుడు అభ్యంతరం చెబుతుండటంతో భూ యజమానులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో నిజాం చక్కెర కర్మాగారం భూములను పదవి విరమణ చేసిన కార్మికులకు గ్రాడ్యుటీలో కొంత మినహాయించుకొని కేటాయించారు. మరికొందరికి వేలం ద్వారా అమ్మారు. కొందరికి వివిధ కార్పొరేషన్ల ద్వారా వ్యవసాయ భూమి కొనుగోలు పథకం కింద రాయితీ రుణాలు అందించి మరీ కొనుగోలు చేయించారు. మొదటి 2 పద్ధతుల్లో భూమి తీసుకున్న వారికి ఇబ్బందులు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బ్యాంకు రుణాలతో కొనుగోలు చేసిన వారికి చిక్కొచ్చి పడింది. ఎకరానికి 20,000 రూపాయల చొప్పున 25 ఏళ్ల కిందట అప్పగించారు. రుణ బకాయిలు తీరాక భూమిపై సర్వ హక్కులు కల్పించారు. పట్టాలు జారీ అయ్యాయి. రైతు బంధు పడుతూ ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తున్నాయి. కానీ రిజిస్ట్రేషన్లు మాత్రం కావడం లేదు. పై అధికారుల మౌఖిక ఆదేశాలతోనే భూముల అమ్మకాల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కోర్టుకు వెళ్లి ఆర్డరు తెచ్చుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కోర్టు ఆర్డరు వచ్చే వరకు కాలయాపన అవుతోంది. అలాగని భూములు నిషేధిత జాబితాలో లేవు. విక్రయించేందుకు స్లాట్ బుక్ అవుతున్నాయి. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం కావడం లేదు. కోర్టు ఖర్చులు, అధికారులు పెట్టే తిప్పలు భరించలేని వారు రెవెన్యూ ఉద్యోగులను సంప్రదించగా డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. 4.5 ఏళ్ల కిందటి వరకు క్రయ విక్రయాలు అనుమతించిన అధికారులు ఇప్పుడు అభ్యంతరం చెబుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గర ఎన్ఎస్ఎఫ్ భూములు ఉన్నాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములు నిజామాబాద్ జిల్లాలో మొత్తం 14 ఫారాలు ఉండే. ఈ భూములు మాకు అప్పట్లో ప్రభుత్వము సబ్సిడీ పరంగా ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ అన్ని కార్పొరేషన్ నుంచి మాకు భూములు ఇవ్వడం జరిగింది. మరి కార్పొరేషన్ సంబంధించిన అమౌంట్ కూడా మేము 2-3 ఇన్స్టాల్మెంట్ లో వాళ్లకు కట్టేయడం జరిగింది. మరి అమౌంట్ ఏదైతే మిగిలి ఉండేనో అది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో అది మాఫీ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి మా ఎన్ఎస్ఎఫ్ భూములు అన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మరి గత 2 సంవత్సరాల 3 సంవత్సరాల క్రితము టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మరి నారాయణ రెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు మా ఈ ఎన్ఎస్ఎఫ్ భూములను, పట్టా భూములను రిజిస్ట్రేషన్ ఆపేయడం జరిగింది. మరి పలుకుబడి ఉన్న నాయకులంతా ఎక్కడి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. పేద ప్రజలకు ఇబ్బందికరంగా అవుతున్నది. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి వెంటనే రిజిస్ట్రేషన్ చాలు చేయాలని చెప్పేసి మాకు ఆవేదన ఉన్నది. ఇప్పుడు మేము ఏంటంటే మా పిల్లలు చదువుతున్నారు కాబట్టి మా పిల్లల పెళ్లి ఉన్న చిన్న పిల్లలు ఉన్నారు అని మేము ఆ భూమిని ఆపినాం. ఇప్పటి వరకు ఆ భూమిని ఆడన అమ్ముదాం అంటే ఎవరు ముందుకు రాకచ్చీరు. ఇప్పుడు నా పాపకు పెళ్లి ఉంది, నా కాలు ఇరిగింది, ఒక చేయి పడిపోయింది, నా భార్య కాలు ఇరిగింది. ఆ పట్టా పాస్బుక్ తీసుకుపోయి ఆడన పైసలు తీసుకుందామంటే కూడా పైసలు ఇక్కడ బుట్టకొచ్చినాయి. దయచేసి బీద వాళ్ళ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయాలని కోరుతున్నాం. రిజిస్ట్రేషన్ చేయకపోవడంపై కొందరు రైతులు కోర్టుకు వెళ్లారు. ఎస్సీ అభివృద్ధి శాఖ లేఖ కారణంగానే రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు రెవెన్యూ అధికారులు చెప్పగా కోర్టు ఈ వాదనను సమర్థించలేదు. రుణ సాయంతో కొనుగోళ్లు జరిగాయని, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినవి కావని, నిషేధిత జాబితాలో లేవని, ఉన్నత స్థాయి నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా రిజిస్ట్రేషన్లు నిలిపివేసే నిర్ణయం సరికాదని కోర్టులు చెబుతున్నాయి. దీంతో కోర్టుకు వెళ్లిన వారికి రిజిస్ట్రేషన్లు చేయక తప్పలేదు. కోర్టు ఆర్డర్ ఉన్నవారికే కాకుండా అన్ని భూములకు రిజిస్ట్రేషన్లు చేయాలని, ఆపద సమయంలో అమ్ముకోవడానికి వీలు కల్పించాలని భూ యజమానులు కోరుతున్నారు. నాకు 4 ఆడపిల్లలు, 3 పిల్లలు పెళ్లి చేసిన బాకీ అప్పు సప్పు చేసి ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నది. పెళ్లి చేయాలంటే ఒక ఏడ అప్పు పుడతలేదు. పట్ట పాసులు పెట్టినా కానీ ఓలు రూపాయి ఇయ్యడానికి సిద్ధం లేదు. ఏప్రిల్లో అమ్మాయి పెళ్లి ఉంది. ఇప్పుడు సావు బతుకులో
పరిస్థితి ఉంది మాది. మాకు దయచేసి సార్ ఏదైనా ఉంటే మాకు రిజిస్ట్రేషన్ చాలు చేయాలా. ఇటీ విషయమై మేము చాలాసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కు, అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు, కలెక్టర్ దగ్గరికి పోయినాము. నారాయణ రెడ్డి సార్ ఉండే కలెక్టర్ ఆఫీసు, వాళ్ళు స్పందించడం లేదు దీని మీద. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన గంటన్నా మాకు న్యాయం చేస్తుందేమంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎక్కడ వేసిన గొంగడే అక్కడే అన్నట్టు మా పరిస్థితులు ఇట్లా చేసింది. మూలిగిన నాకు తాటికాయ పడ్డట్టు చేసేసింది. ఎన్ఎస్ఏ భూములు 2000 సంవత్సరంలో ఇచ్చిండ్రు, కానీ అవి ఇప్పటిదాకా అమ్మదామంటే ఎవరు కొంటలేరు. రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. పిల్లల చదువులకు కానీ పిల్లల పెళ్లిళ్ళకు కానీ చేద్దామంటే ఇబ్బంది అవుతున్నది. దయదలిసి ఈ భూముల రిజిస్ట్రేషన్ చేయగలని కోరుతున్నాను. 1 ఎకరం భూమి ఉన్నది, అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ కాకొచ్చింది. నేను కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నా. గవర్నమెంట్ మనకు అమ్మేందుకు పర్మిషన్ ఇస్తే కొద్దిగా దయచేసి నేను కోరుకుంటున్నాను సార్. భూమి ఉన్నా అవసరానికి ఉపయోగపడకపోవడంపై యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న వ్యాపార సముదాయాలను అధికారులు కూల్చివేస్తున్నారు. తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ వ్యాపారులను బలవంతంగా తొలగిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రత్యామ్నాయంగా వ్యాపారం ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చిరు వ్యాపారి మల్లేశం, అతని భార్య లలిత కూల్చివేసిన శిథిలాల మధ్య కూర్చొని ఆందోళనకు దిగారు. తమ కుమార్తె పెళ్లి కోసం దాచిన డబ్బులతో అన్ని రకాల అనుమతులతో నిర్మించుకున్న భవనాన్ని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కలు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు మొత్తం కిటకిటలాడుతున్నాయి. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. అతనొక విశ్రాంత ఉపాధ్యాయుడు. ఇటీవలే పదవీ విరమణ చేసి ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా కాలం గడుపుతున్నాడు. పదవీ విరమణ ప్రయోజనాల ద్వారా వచ్చిన డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా వినియోగించుకోవాలి అన్న ప్రణాళికల్లో ఉన్నాడు. ఇంతలో అతనికి ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. అంతే, ఇక ఒకటే కంగారు, కాళ్ళు చేతులు ఆడలేదు. భయంతో వణికిపోయిన అతనికి అండగా నిలిచిందెవరు? ఇంతకీ ఆ వీడియో కాల్ చేసిందెవరు? ఆ ఉపాధ్యాయుడు అంతగా భయపడటానికి కారణమేంటి? నల్గొండకు చెందిన దేవేందర్ రెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందాడు. ఇన్నాళ్లు ఉద్యోగ బాధ్యతలతో తీరిక లేకుండా గడిపిన దేవేందర్ రెడ్డి ఇప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే అతని ఫోన్కు గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కర్ణాటకలో మీపై కేసు నమోదైందని, రాహుల్ శర్మ అనే ఎస్ఐ వేషంలో ఉన్న వ్యక్తి దేవేందర్ రెడ్డితో మాట్లాడాడు. మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందని, మీ పేరిట తీసుకున్న సిమ్తో మహిళలకు అసభ్య సందేశాలు, వీడియోలు పంపుతున్నట్లు కేసు నమోదైందని భయపెట్టాడు. అలాగే ఓ విదేశీ నేరస్తుడి ఖాతా నుంచి మీ బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చాయని చెప్పడంతో దేవేందర్ రెడ్డి హడిపోయాడు. మీ ఖాతాలో ఉన్న డబ్బులన్నింటి అక్రమ లావాదేవీలు లేవని నిర్ధారించుకుని మళ్లీ మీకు పంపుతామని నమ్మబలికాడు. లేకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. వాట్సాప్ కాల్ ద్వారా సైబర్ మోసగాళ్లు చెప్పిన మాటలతో భయపడిపోయిన దేవేందర్ రెడ్డి అతను చెప్పిన ఖాతాకు డబ్బులు పంపేందుకు సిద్ధమయ్యాడు. తన భార్యను తీసుకుని హడావుడిగా ప్రకాశం బజారు బ్రాంచ్కు వెళ్లాడు. ఒక్కసారిగా ఇంత డబ్బు ఎందుకు విత్డ్రా చేస్తున్నారని అనుమానించిన బ్యాంకు మేనేజర్ మైథిలి ఉపాధ్యాయుడు దేవేందర్ రెడ్డిని ఆరా తీసింది. వెంటనే డబ్బు బదిలీ నిలిపివేసి నల్గొండ సైబర్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సైబర్ పోలీస్ సిబ్బంది అక్కడికి వచ్చి దేవేందర్ రెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒక్క క్షణం ఆలస్యమైనా
దేవేందర్ రెడ్డి 18 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేసేవాళ్లు. ఎస్బీఐ మేనేజర్ మైథిలి చొరవ, అప్రమత్తతను పోలీసులు అభినందించారు. డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు ఏదో ఒక ఫోన్ నెంబర్ చెప్పి, ఈ నెంబరు దేవేందర్ రెడ్డి అనే పేరు మీదే ఉంది కదా ఫోన్ నెంబరు, ఆ నెంబర్ తోటి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా మంది అమ్మాయిల ఫోటోలు, నగల ఫోటోలు అవి ఇవి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. మరి నీ పేరు మీదే ఉంది, కేసు కూడా నమోదైంది అని చెప్పి, నేను అరెస్ట్ వారెంట్ కూడా అయింది, మేము ఏం చేయలేము ఇప్పుడు అని చెప్పి అరెస్ట్ వారెంట్ కూడా ఆర్డర్లు చూపించారు. సరే, ఎంత క్లియర్ కావాలంటే నీ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా అలో చేయాలి, బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ అయితే నీది క్లియర్ 3 డేస్లలో మళ్ళీ నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాయి. అందులో బయట నుంచి వచ్చిన డబ్బులు కనుక వేరే లేకపోతాయి అని అన్నాడు. నేను సరే అని చెప్పి 3 డేస్లలో మళ్ళీ వస్తాయి కదా అని చెప్పి బ్యాంకు రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారమే 18,53,000 ఉండే. ఇక దాంతో అమౌంట్ మేడం గారికి అనుమానం వచ్చి, నేను భయంతో టెన్షన్ తోటి రాస్తుంటే నన్ను గమనించి నన్ను పిలిపి, నా టెన్షన్ చూసి ఆబ్జెక్షన్ చెప్పి వెంటనే మాకు ధైర్యం చెప్పి ఈ యొక్క కేసు విముక్తి మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. వాళ్ళు నిజంగా భయపడిపోయి ఎవరికి చెప్పకుండా వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని 18,50,000 వరకు ఆ ఫ్రాడ్స్టర్ చెప్పిన అకౌంట్కి పంపించడానికి వాళ్ళు బ్యాంకుకి అప్రోచ్ అయ్యి ఓచర్ కూడా నింపారు. ఇంకొక 5 నిమిషాలు అయితే ఆ ఓచర్ కూడా వాళ్ళు పాస్ చేయించేటోళ్ళు. అలాంటి సమయంలో అక్కడ మేనేజర్ మైథిలి మేడం అని చాలా సమయస్ఫూర్తితో ఆమె అబ్జర్వ్ చేస్తుంది. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో కంగారు పడుతున్నారు, వాళ్ళ మిస్సెస్ కూడా కంగారుగా ఉంది అంటే ఆమెకు ఎందుకో సస్పెన్స్ అనిపించి అతను ఒకసారి లోపలికి పిలిపించి ఏం సార్ ఎందుకంత అంటే డబ్బులు పంపించే విధానము వేరే తిరుగుంటుంది, నార్మల్గా ఉంటాము మనం పోయి చేసుకుంటాం, కానీ అలా కాకుండా చాలా విపరీతమైన భయాందోళనలో ఉండి అతను ఎందుకు సార్ వణికిపోతున్నారు ఏంది అని అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పడం జరిగింది. మేడం నన్ను అరెస్ట్ చేస్తున్నారు, అర్జెంట్ ఈ డబ్బులు పంపించాలని. అప్పుడు మేడం గారికి ఏమంటే అర్థమైపోయింది ఇది ఫ్రాడ్స్టర్స్ చేస్తున్నారు అని క్లియర్గా అర్థమయ్యి ఇమ్మీడియట్గా మన డిఎస్పీ సైబర్ డిఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 5 నిమిషాల్లో స్పందించి బ్రాంచ్కి అప్రోచ్ అయ్యి ఆ సైబర్ నేరాన్ని అరికట్టడం జరిగింది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని, ఫోన్ చేసి అరెస్టు చేస్తున్నామంటే ఎవరూ నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి సంప్రదించాలని సూచిస్తున్నారు. Beware, there is nothing like digital arrest. Under no law, police or any other law enforcement agency can do any investigation online or ask you to transfer any money to their account. In case anyone calls you and asks you to come on a video call and transfer amount to them, just disconnect. బ్యాంకు సిబ్బంది అప్రమత్తత ఖాతాదారుణ్ణి కాపాడింది. ఇదే మాదిరిగా ఎవరైనా బ్యాంకులో కంగారు పడినట్లు ఉన్నా, హడావుడిగా పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేస్తుంటే సిబ్బంది వివరాలు కనుక్కోవాలని పోలీసులు సూచిస్తున్నారు. దేనికోసం అంత మొత్తంలో డబ్బులు డ్రా చేస్తున్నారో కనుక్కుని ఏమైనా అనుమానం ఉంటే వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు. లేదంటే పోలీసులకు సమాచారమిచ్చినా పూర్తి వివరాలు రాబడతామన్నారు. ఉన్నట్టుండి మీ స్నేహితుల నుంచో లేదా తెలిసిన వ్యక్తుల నుంచో ఫోన్ కాల్ వస్తుంది. అర్జెంటుగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలని అడుగుతారు. ఎక్కడి నుంచో డబ్బు వచ్చేది ఉందని, కమిషన్ కూడా వస్తుందని ఆశపడతారు. ఆఫర్ బాగానే ఉంది కదా అని వివరాలన్నీ ఇచ్చేస్తారు. అక్కడి నుంచి మొదలవుతుంది సైబర్ నేరస్తుల గేమ్. ఇలా వచ్చిన వివరాలను వాళ్ళ నేరాల కోసం వాడేస్తారు. భారీగా అకౌంట్లోకి డబ్బు వచ్చి చేరుతుంది. ఇంత డబ్బెలా వచ్చింది అనుకునే లోపే విత్డ్రా అవుతుంది. ఇలా వాళ్లకు కావలసిన ప్రతిసారి మీ అకౌంట్ను వాడేసుకుంటారు. మీకు తెలియకుండానే మీరు సైబర్ నేరాల్లో భాగస్వాములవుతారు. ఈ తరహా మ్యూల్ అకౌంట్ మోసాలు ఇప్పుడు భారీగానే జరుగుతున్నాయి. 1.5% కమిషన్ కోసం కొందరు బ్యాంకు అధికారులే సైబర్ నేరస్తులతో చేతులు కలుపుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. తెలిసిన
తెలిసిన వాళ్ళు అడిగారని బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తున్నారా? ఎందుకు, ఏమిటి అనే కారణాలు కనుక్కోవడం లేదా? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే. మీకు తెలియకుండానే మీ ఖాతా ద్వారా సైబర్ నేరాలు జరుగుతాయి. ఇదేలా సాధ్యం అనుకోవద్దు. ఈ డిజిటల్ యుగంలో ఏదైనా సాధ్యమే. తెలియకుండానే అకౌంట్ నెంబర్లు ఇచ్చి ఇరుక్కుపోతున్న వారు కొందరైతే, కమిషన్ కోసం ఆశపడి నెంబర్లు ఇచ్చి ఆర్థిక నేరాల్లో పాలు పంచుకుంటున్న వారు మరికొందరు. ఎలా జరుగుతున్నా సరే ఈ బ్యాంకు ఖాతాల ద్వారా భారీ స్థాయిలో సైబర్ మోసాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలు వెతుక్కుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ల ద్వారా జరిగే నేరాలు సైబర్ మోసాలను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. అసలు ఈ బ్యాంకు ఖాతాల ద్వారా సైబర్ నేరాలు జరగడమేంటి? అసలు సైబర్ నేరస్తులు ఈ అకౌంట్స్ ఎలా వాడతారు? ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. ఏదైనా ఒక సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఓ బాధితుడి నుంచి చోరీ చేసిన డబ్బును రకరకాల అకౌంట్స్ లోకి బదిలీ చేస్తుంటారు నేరస్తులు. అంటే ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ కు వెళ్ళింది అని ఆరా తీసే లోపే మరో అకౌంట్ కు డబ్బు బదిలీ అయిపోతుంది. ఇదంతా సైబర్ నేరస్తులకు ఓ ఆట, ట్రాక్ చేయకుండా ఉండేందుకు వేసే ఎత్తుగడ. అయితే ఇలా వాడిన బ్యాంక్ అకౌంట్స్ ను మ్యూల్ అకౌంట్స్ గా పిలుస్తారు. సైబర్ నేరం జరిగినప్పుడు పోలీసుల విచారణలో ముందుగా కనిపించేవి ఈ మ్యూల్ ఖాతాలే. వీటి ద్వారానే లక్షలు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ చర్చ రావడానికి కారణమేంటంటే, సిబిఐ అధికారికంగా ఇందుకు సంబంధించిన డేటా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 700 బ్యాంకు శాఖల్లో 8.5 లక్షల మేర మ్యూల్ ఖాతాలను గుర్తించారు. అంటే ఇదంతా ఎంత వ్యవస్థీకృతంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరగాళ్లు ఈ మ్యూల్ ఖాతాలు వినియోగిస్తున్నారు అని తేలింది సరే, కానీ అసలు వీళ్లకు ఇన్ని లక్షల ఖాతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ 2 విషయాలున్నాయి. ఇలాంటి మ్యూల్ అకౌంట్స్ కావాలంటే కొంతమందికి డబ్బు ఎరవేస్తారు. అంటే పలానా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే ఇంత మొత్తం డబ్బు ఇస్తామని బేరాలు ఆడతారు. ఈ బేరం వర్కౌట్ అయిందంటే చాలు, ఆ బ్యాంక్ ఖాతా ఉన్న వ్యక్తికి డబ్బు జమ చేసి అప్పటి నుంచి ఆ అకౌంట్ నెంబర్ ను సైబర్ నేరాల ద్వారా కొల్లగొట్టిన డబ్బు దారి మళ్లించడానికి వినియోగిస్తారు. కమిషన్ కోసం ఆశపడి చాలా మంది ఇలా బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చేస్తున్నారు. ఇదంతా నాణానికి ఓ వైపు. ఇక మరోవైపు చూస్తే మాత్రం కొందరు వినియోగదారులు తెలియకుండానే ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. వ్యక్తిగత వివరాలని చోరీ చేసి వారి పేరుతో బ్యాంక్ అకౌంట్ తీసుకొని వాటిని ఎడాపెడా వాడేస్తున్నారు. అంటే మీ పేరు మీద మీకు మరో బ్యాంక్ అకౌంట్ ఉందన్న సంగతి కూడా తెలియదు. అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా ఏటా కనీసం 20,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఈ స్థాయిలో డబ్బును కొల్లగొడుతూ తప్పించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి మ్యూల్ అకౌంట్స్. అప్పటికప్పుడు బ్యాంక్ అకౌంట్లు తెరవడం, వెంటనే అందులో భారీ మొత్తంలో డబ్బు జమ అవడం, ఆ తర్వాత విత్డ్రా చేసుకోవడం ఇది తంతు. 3 ఏళ్లుగా ఈ తరహా మోసాలు పెరుగుతున్నాయి. అందుకే నగదు ఎక్కువ మొత్తంలో ఒకేసారి జమ అయినా, వెంటనే విత్డ్రా అయినా అలాంటి ఖాతాలపై బ్యాంకులు నిఘా పెడుతున్నాయి. ఈ నిఘా పెరిగే కొద్దీ మ్యూల్ అకౌంట్ సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ వ్యవస్థను ఇప్పుడు దేశమంతా విస్తరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అందుకే లక్షల సంఖ్యలో ఈ ఖాతాల లెక్క తేలింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, చిన్న మొత్తంలో డబ్బులు జమ చేయడానికి సేవింగ్స్ అకౌంట్స్ ను వాడుతున్నారు. అదే భారీ నగదు జమ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం కరెంట్ అకౌంట్స్ వినియోగిస్తున్నారు. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన డాక్యుమెంట్స్ ఇస్తే వెంటనే ఈ పని సులువుగా పూర్తవుతుంది. అదే కరెంట్ అకౌంట్స్ తెరవడం అంత సులభం కాదు. వ్యాపార సంస్థలు ఈ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. జీఎస్టీ నంబర్, లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ లాంటి వివరాలు అందించాలి. అయితే ఈ రూల్స్ అన్ని సరైన దారిలో వెళ్లేవారికి, అక్రమ మార్గంలో వెళ్లే సైబర్ నేరస్తులకు కాదు. పలానా బ్యాంకులో తెలిసిన వాళ్లను పట్టుకుంటే పని అయిపోతుంది. ఇలాంటి ప్రూఫ్స్ ఏమీ ఇవ్వకుండానే చాలా సులువుగా కరెంట్ అకౌంట్ కూడా తెరిచేస్తున్నారు. కాస్తంత కమిషన్ ఇచ్చి తమ పని కానిచేస్తున్నారు. అందుకే మ్యూల్ ఖాతాలు ఇంతగా పెరుగుతున్నాయి. సేవింగ్స్ అకౌంట్స్ ఉన్న వారిలో తక్కువ ఆదాయం ఉన్న వారిని గుర్తించి వాళ్లకు కమిషన్లు ఇచ్చి ఆ అకౌంట్స్ వాడుతున్నారు. నిరుద్యోగులు, మహిళలు, వాళ్ళకి తెలియదు వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పి ఏదో ఆఫర్ వస్తుంది, లేకపోతే నిరుద్యోగులకి వాళ్ళు
వాళ్ళకి ఏం చెప్తారంటే ఈ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్తారు. ఆ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఆన్లైన్ క్రెడెన్షియల్స్ అన్నీ తీసుకుంటారు అన్నట్టు. సో క్రెడెన్షియల్ తీసుకొని ఈ సైబర్ నేరస్తులు మోసం చేసిన తర్వాత ఎవరినైతే మోసం చేస్తారో వాళ్ళకి ఈ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఈ అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ దానికి సంబంధించిన అన్ని క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా. సో అన్ని క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెంటనే అమౌంట్ను విత్డ్రా చేయడము, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడము, లేకపోతే వేరే వేరే ఖాతాలకు మళ్లించడము, క్రిప్టో కరెన్సీలకి కన్వర్ట్ చేయడము, ఓచర్స్, ఇట్లా రకరకాలుగా చేస్తారన్నట్టు. తెలంగాణలోనూ మ్యూల్ అకౌంట్స్ భారీగానే గుర్తించారు. హైదరాబాద్ సిటీ పోలీస్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ యూనిట్స్ ఎప్పటికప్పుడు ఈ ఖాతాలపై నిఘా పెడుతున్నారు. ఈ ఏడాది నవంబర్లో ఇలా మ్యూల్ అకౌంట్స్ ను వాడుతూ భారీ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లంతా కలిసి 127 మ్యూల్ ఖాతాలు తెరిచినట్టు గుర్తించారు. వీటి ద్వారా 24 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఈ సమస్యను గుర్తించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరహా ఖాతాలు గుర్తించేందుకు టెక్నాలజీని వినియోగిస్తోంది. ఏఐతో పనిచేసే మ్యూల్ హంటర్ .ai టూల్ ను విస్తృతంగా వాడుతోంది. భారీ మొత్తంలో ఓ ఖాతాలో నగదు జమ అవడం, బదిలీ అవడం లాంటివి గుర్తించినప్పుడు వెంటనే బ్లాక్ చేస్తుంది ఈ టూల్. ఇక ఇలాంటి నేరాలను వెనక ఉండి నడిపిస్తున్న బ్యాంక్ అధికారులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మొదటిగా మ్యూల్ అకౌంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ మ్యూల్ అకౌంట్ అంటే ఒక బ్యాంక్ అకౌంట్. ఒక వ్యక్తి పేరు మీద ఒక వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ యూజ్ చేసి లేదా ఫర్మ్ డీటెయిల్స్ యూజ్ చేసి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇంకొక వ్యక్తికి దాని ఆపరేషన్ రైట్స్ ఇవ్వటము మ్యూల్ అకౌంట్ అని అంటాము. ఇది సేవింగ్స్ అకౌంట్ కావచ్చు, లేకపోతే కరెంట్ అకౌంట్ కావచ్చు. ఇవన్నీ కూడా మ్యూల్ అకౌంట్స్ కింద. ఈ విధంగా వాడితే డబ్బులు వేయటం కానీ తీసుకోవటం కానీ ఎనీ ట్రాన్సాక్షన్ ఆథరైజ్డ్ పర్సన్ చేయాలి. దిస్ ఈజ్ అన్ఆథరైజ్డ్. ఈ ఖాతాలను తెరిచేందుకు రకరకాల వలలు వేస్తుంటారు సైబర్ నేరస్తులు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఆశ చూపించడం, హనీ ట్రాప్ లాంటివి ఇందులో ముఖ్యమైనవి. టెలిగ్రామ్, వాట్సాప్ ఇలా రకరకాల వేదికల ద్వారా ఏదో విధంగా వాళ్ళ నుంచి అకౌంట్ వివరాలు సేకరిస్తారు. పాస్బుక్, ఏటీఎం కార్డ్, చెక్ బుక్, సిమ్ కార్డ్, ఆన్లైన్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ఇలా అన్ని వివరాలు తీసుకుంటారు. ఇలా కేవలం ఓ ప్రాంతం నుంచే కాదు, రకరకాల రాష్ట్రాల నుంచి ఇలా ఖాతాల వివరాలు సేకరించి వాటిని సరైన సమయంలో వాడుతుంటారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డబ్బునంతా క్రమంగా క్రిప్టో కరెన్సీలోకి మార్చేస్తున్నారు. తద్వారా ట్రాక్ చేయడానికి కూడా వీలుండదు. బ్యాంకులలోని కొంతమంది ఏజెంట్స్ అధికారులతో కుమ్మక్కై ఈ పనులన్నీ చేస్తున్నారు. వీళ్లను మ్యూల్ అగ్రిగేటర్లుగా పిలుస్తారు. మామూలు భాషలో చెప్పాలంటే దళారులన్నమాట. ఇదంతా జరుగుతోంది. మరి ఎలా గుర్తించాలి? తెలియకుండానే ఇందులో చిక్కుకున్న వాళ్ళు ఎలా అప్రమత్తం కావాలి? పోలీసులు వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. వీటి ప్రకారం ఎవరైనా సరే వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా వేరే వాళ్ల కోసం బ్యాంక్ అకౌంట్స్ తెరవకూడదు. అంతేకాదు ఈ వివరాలు ఎవరికీ ఇవ్వకూడదు. బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ కూడా ఎవరితోనూ పంచుకోకూడదు. పొరపాటున ఈ వివరాలు అందిస్తే మీరు కూడా సైబర్ క్రైమ్ లో పాలు పంచుకున్నట్టే లెక్క. ఇక అనుమానాస్పద కాల్స్ ను వెంటనే గుర్తించి సమాచారం అందించాలి. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఆందోళన చెందకూడదు. అధికారులమని చెప్పి బెదిరించినా సరే అంత సులువుగా నమ్మకూడదు. ఎవరైనా వచ్చి లేదా ఎవరైనా ఆల్రెడీ అకౌంట్ ఇట్లా వేరే వాళ్ళకి వాడడానికి ఇచ్చుంటే అదొక నేరం. అలా చేయడం చట్టవిరుద్ధం. మీ పైన కేసు నమోదవుతుంది. ఏదన్నా తెలియని సోర్స్ నుంచి దానిలో డబ్బులు పడితే అదొక క్రైమ్ లింక్ అయి ఉంటే అది మనీ లాండరింగ్ కేసు కింద మీకు బుక్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి మ్యూల్ అకౌంట్స్ లేదా ఈ రెంట్కి ఏవైతే మీరు అకౌంట్లు ఇస్తున్నారో అట్లాంటివి చేయకూడదు. మీ ప్రమేయం లేకుండానే భారీ మొత్తంలో డబ్బులు జమ అయినా, విత్డ్రా అయినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు ఇచ్చేందుకు 1930 హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఈ నంబర్కు కాల్ చేసి వివరాలు ఇస్తే తగిన చర్యలు తీసుకుంటారు. బీమా సొమ్ము కోసం ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రినే పాముకాటుతో చంపించిన అమానవీయ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లాకు చెందిన 56 ఏళ్ల గణేశన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగశాల సహాయకుడిగా పనిచేసేవాడు. అతడు పాముకాటుతో మరణించినట్లు అక్టోబర్లో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంత్యక్రియల అనంతరం మృతుడి పేరు మీద చేయించిన 3 కోట్ల రూపాయల బీమా డబ్బు కోసం అతడి 2 కుమారులు బీమా సంస్థను ఆశ్రయించారు.
దర్యాప్తు సమయంలో బీమా సంస్థ అధికారులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు విచారణ జరిపిన పోలీసులు కుమారులే బీమా డబ్బు కోసం తండ్రిని పాము కాటుతో చంపించినట్లు గుర్తించారు. గణేషన్ మృతికి వారం ముందు కూడా అతడి కుమారులు ఆయనను పాము కాటుతో చంపేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే అది విఫలం కావడంతో మరోసారి అత్యంత విషపూరితమైన పామును తీసుకొచ్చి గణేషన్ నిద్రపోతున్న వేళ అతడి మెడపై కాటు వేయించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఆలస్యం చేసినట్లు వెల్లడించారు. విచారణలో వారు తమ నేరాన్ని అంగీకరించడంతో మృతుడి 2 కుమారులతో సహా మరో 6గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.